ఇంకొక అంశము కేటీఆర్ హరీష్ను చవటలు అనగలం. జగ్గారెడ్డి తన స్టైల్లో కొన్ని మాటలు అన్నాడు. మేము స్టార్ట్ చేస్తే డిక్షనరీలో వెతికి మరీ తిడతాం. కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎందుకంత రాద్ధాంతం, బీఆర్ఎస్ అవమానిస్తే తాము గౌరవిస్తున్నామని వెల్లడి. కోదండరాం విషయంలో కోదండరాం గారు కూడా క్లారిటీ ఇవ్వాలి, ఇది కూడా ఇవ్వాలి. గవర్నర్ది పక్షపాత వైఖరి, కోదండరాంకు ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు? ఎట్లా అంటే టీఆర్ఎస్ పార్టీ గతంలో నరసింహన్ గవర్నర్ ఉన్నప్పుడు ప్రతిరోజు కేసీఆర్ వేగి నరసింహన్ కాళ్ళు మొక్కి ఉండేటువంటిది ఓపెన్గా అందరికీ తెలిసినటువంటి విషయం. ఎప్పుడైతే కొత్తగా వచ్చారో, ఎప్పుడైతే కొత్త గవర్నర్ వచ్చారో, తమిళిసై వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ పూర్తిగా తమిళిసైని పక్కన పెట్టేసి గవర్నర్ను తీవ్రంగా అవమానించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం ఎటు హోమ్కు వెళ్ళలేక ఆయన నిరసన వ్యక్తం చేయడం ఒక ఎత్తు అయితే, గవర్నర్ను ఎంత అవమానించాలో అంత అవమానించారనేటువంటిది ప్రజలు చూశారు. అది కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో గవర్నర్ వ్యవస్థలో ప్రణబ్ ముఖర్జీ వస్తే కాలు మొక్కిండు, నరసింహన్ వస్తే కాలు మొక్కిండు, వాళ్ళు బ్రాహ్మణులు కట్టే కాలు మొక్కిరు. ఈమె తమిళిసై ఒక మామూలు గౌడ బీసీ కాబట్టి ఆమెను దూరం పెట్టిండు, ఆయనకు అహంకారం ఉన్నది, అగ్రవర్ణాలు కాదు అనేటువంటి ఒక చర్చ అంత లోతుకు వెళ్ళింది అనేటువంటిది జరిగినటువంటి చర్చ. ఇప్పుడు కూడా గవర్నర్ను అవమానిస్తే గవర్నర్ కూడా అంతే మేరకు కేసీఆర్, ఎందుకంటే ఆమెకు అధికారాలు ఉన్నాయి, గవర్నర్కి అధికారాలు ఉన్నాయి, కేసీఆర్కి అధికారాలు ఉన్నాయి. సో గవర్నర్ను కేసీఆర్ ఎంత అవమానిస్తే గవర్నర్ కూడా అంతే రియాక్షన్ ఇచ్చినట్టుగా మనకు కనబడుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది రుజువైపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఒకరికొకరు ఆ కడుపు మంట బయటపడుతున్నది. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఎట్లా ఇస్తారు? గవర్నరు టీఆర్ఎస్ చేసినటువంటి అనేకమైనటువంటి పనుల్లో మద్దతు తెలిపినప్పుడు టీఆర్ఎస్ అదేవిధంగా గవర్నర్ ఒకటైపోయినట్ట. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 2 ఎమ్మెల్సీలను ఇస్తే, అంటే గవర్నర్ చేసినటువంటి చర్య టీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సింది. కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే టీఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నదా? కోదండరాంను టీఆర్ఎస్ కేసీఆర్ పక్కన పెట్టి లోతులో ఎక్కడో ఆయన సర్పంచ్ ఎప్పుడైనా గెలిచిండా? ఆయన ముఖానికి అనడానికి సర్పంచ్ గెలిచిండా? కోదండరాం ఉద్యమాన్ని నడుపుడేంది, నేనే నడిపినని కేసీఆర్ అక్కసు వెళ్ళగక్కిండు. అంటే తెలంగాణ ఉద్యమం అంతా నేను అనేటువంటి అహం ఏదైతే ఉందో అది ప్రజల్లో బయటపడిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్, కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ ఇప్పుడు గవర్నర్ది పక్షపాత వైఖరిని గవర్నర్ మీద పెడుతున్నారు. కానీ వీళ్ళ అక్కసు అంతా కోదండరాంకు టికెట్ ఇచ్చినందుకు, కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు దాన్ని తట్టుకోలేక ఈ మాటలు అంటున్నారా అనేటువంటి విషయం పైన క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే కోదండరాం జేఏసీ నాయకుడుగా ఉండి కేసీఆర్ కొన్ని విషయాల్లో కేసీఆర్ను కూడా వ్యతిరేకించాడు. ఎందుకంటే కోదండరాంను ఎంత దారుణంగా అరెస్ట్ చేసిరో చూసినాం. ఆయన ఇల్లు బద్దలు కొట్టి, తలుపులు కొట్టి, ఆయన అంగీలు చింపి, అదేవిధంగా ఆయన ప్యాంట్లు కూడా చినిగిపోయేంత దూరం తీసుకుపోయి రాత్రికి రాత్రి ఒక దొంగలాగా అరెస్ట్ చేశారు. సరే, ఆయన కమ్యూనిస్టు భావజాలంతో ఉండొచ్చు, అది వేరు విషయం. తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉండి ఆయన ముద్దుగున్నాడు అని ఆంధ్ర వాళ్ళని తిట్టి, ఈయన సినిమా హీరో కంటే మంచిగున్నాడని చెప్పి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరైతే కోదండరాంకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా అద్దంకి దయాకర్నో లేకపోతే మిగిలినటువంటి నాయకులందరినీ కూడా మెల్లమెల్లగా పక్కన పెట్టినటువంటి కేసీఆర్, టీఆర్ఎస్ ఇవాళ గవర్నర్ను తిడుతున్నారు. గవర్నర్ పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందనేటువంటి విషయం గవర్నరు రిప్లై ఇచ్చిర్రు. కుర్ర సత్యనారాయణ, దాసో శ్రవణ్ ఏ విధంగా నామినేటెడ్ కోసాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కోదండరాము తెలంగాణ జనసమితి అనేటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండవచ్చు, కానీ అంతకుముందు ఆయన ప్రొఫెసరు, ఆ ఒక ఎలిజిబిలిటీ సరిపోతుంది. ఇంకొక ఆయన ఏదో ఒక ఉర్దూ పత్రికకు ఎడిటరు, ఆ ఎలిజిబిలిటీ సరిపోయింది. కానీ మీరు పంపించినటువంటి 2 నాయకులు పక్తు రాజకీయ నాయకులా కాదా అనేటువంటి విషయం చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సింది, మీరు గవర్నర్ను వ్యతిరేకిస్తున్నారా, కోదండరాంను వ్యతిరేకిస్తున్నారా, లేదా కోదండరాంకి ఇచ్చిర్రు కాబట్టి గవర్నర్ను వ్యతిరేకిస్తున్నారా? ఈ విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఈ దాంట్లో క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ రాజ్యాంగాన్నే మార్చమన్నాడు, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియంతృత్వంతో ఉన్నాడు కాబట్టి ఆయనను వ్యతిరేకించినటువంటి కోదండరామును వ్యతిరేకిస్తున్నారా? నిన్న కోదండరాము చుక్క రామయ్య గారిని కలిసినటువంటి విషయము